హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ హిందీ సంబంధించిన పద్య భాగం యొక్క 4 మార్క్ క్వశ్చన్ సంబంధించిన లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో గద్య భాగానికి చెందిన 4 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ గురించి తెలుసుకుందాం. ఓకే. टेसी थॉमस के जीवन से क्या प्रेरणा मिलती है? फर्स्ट क्वेश्चन ఏముంది? टेसी थॉमस से जीवन टेसी थॉमस के जीवन से क्या प्रेरणा मिलती है? टेसी थॉमस ఇదే లెసన్ అంటే ధర్తీకే సవాల్ అంతరిక్ష జవాబు లాస్ట్ లెసన్ ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. అందులో టేసీ థామస్ గురించి మనం చదివినాం కదా, అతని లైఫ్ గురించి మనకు ప్రేరణ, ఇలాంటి ప్రేరణ అనేది మనకు దొరుకుతుంది అంటే మనం ఏందాలి మెసేజ్ దొరుకుతుంది అని దీనికి అర్థం. टेसी थॉमस भारत की प्रथम मिसाइल वुमेन और अग्निपुत्री नाम से विख्यात है. टेसी थॉमस భారతదేశం యొక్క ప్రథమ మిసైల్ ఉమెన్ ఇన్ భారతదేశం యొక్క మొదటి మిసైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. कठोर परिश्रम, लगन, लक्ष्य प्राप्ति तक चैन न लेने का महान आशय आदि इनको इतनी ఖ్యాతివాన్ బనా చుకే హే. తను ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఖ్యాతివాన్ అంటే పాపులారిటీ. ఎలా లభించింది? కఠోర్ పరిశ్రమ, కఠినమైన పరిశ్రమ చేయడం వల్ల అంటే ఇష్టంగా, ఇంకా తన లక్ష్యాన్ని పొందేదాకా తను ఆగకుండా తన లక్ష్యాన్ని చేరేదాకా కష్టపడింది కాబట్టి తను ఇంతగా ఫేమస్ అయిందని ఇక్కడ తెలియజేయబడింది. ఇంకా సఫల్ జీవన్ హి పఢాయి మే, తన సక్సెస్ లైఫ్ అనేది పఢాయి మే శ్రద్ధ. ఎలా సక్సెస్ అయింది లైఫ్లో అంటే పఢాయి మే శ్రద్ధ, చదువును శ్రద్ధగా చదవడం వల్ల, మెహనత్ అంటే కష్టపడడం వల్ల, మన్ పసంద్ విషయమే ఇష్టమైన టాపిక్స్ అంటే సబ్జెక్ట్పై జీ జాన్ లగా దేనేకి సూచన, తన ఇష్టమైన సబ్జెక్ట్ను ఇలా ఇష్టంగా చదవడం వలన సఫలత ప్రాప్త కర్నే తక్, దాంతోపాటు చదువుతో పాటు తన లక్ష్యం వరకు పూర్తిగా చేరుకునేదాకా కమర్ కస్కర్ తయారీ కర్నేకి హమే ప్రేరణ దేతీ హే. ఎలా అంటే తన వల్ల మనకి ఏం మెసేజ్ దొరుకుతుంది అంటే మనం ఇష్టమైన వాటిని అంటే మన ఏ జాబ్ అయినా చేయాలన్నా, ఏ స్టడీ అయినా చేయాలనుకుంటే దాన్ని ఇష్టంగా కష్టపడి మనం అది అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆగకుండా పని చేసినప్పుడే మన లక్ష్యానికి మనము చేరుకోగలము అని ఈ సందేశాన్ని మనకు టేసీ థామస్ ఇచ్చింది. అదే మనకు ఒక ప్రేరణగా మారింది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, कैसी स्थिति में अमीना ने हामिद का पालन पोषण किया? సెకండ్ లెసన్ అయినా ఈద్గా పాఠం సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు. అమీనా ఔర్ హామిద్ తన మనవడు అన్నట్టు. అమీనా నువ్వునే పాలన పోషణ ఎలాంటి పరిస్థితుల్లో తను పాలన పోషణ చేసింది అని క్వశ్చన్ అడగబడింది. హామిద్కే మాతాపిత గుజర్ చుకే థే, హామిద్ యొక్క తల్లిదండ్రులు గుజర్ చుకే అంటే చనిపోయారు అన్నట్టు. అమీనా హామిద్కి దాది థీ, అమీనా కౌన్ థీ? హామిద్కి దాది అంటే నానమ్మ. అమీనా గరీబ్ ఔర్ మజ్బూర్ థీ, తను చాలా బీదరాలు అని ఇక్కడ చెప్పబడుతుంది. जो अपने पोते हामिद का లాలన్ పాలన్ కర్తీ థీ, తను పోతే అంటే మనవడిని తను పాలన పోషణ అనేది చేస్తుండేది. అమీనా హామిద్ కో బహుత్ హీ అచ్చే సే దేఖ్భాల్ కర్తీ థీ, ఇంకా తను బీదరాలు అయినా తన మనవడిని చాలా మంచిగా చూసుకునేది. వహీ హామిద్ కే మాతా పితా బన్కర్ హామిద్ కా ధ్యాన్ రఖతీ థీ, తనే హామిద్ యొక్క తల్లిదండ్రిగా మారి ఆ విధంగా తను తన ప్రేమనిస్తూ తను కష్టపడి తన మనవడిని పోషిస్తూ ఉండేది. ఇది దీనికి ఆన్సర్కి, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అన్నట్టు. ఇది ఏ లెసన్కి అంటే ఈద్గా లెసన్కి సంబంధించిన క్వశ్చన్. ఇంకేంటంటే దీనికి రచించిన లేఖక్ కోన్ హే, కిస్నే లిఖా అంటే ప్రేమ్చంద్ గురించి అన్నట్టు. అంటే దీనికి 10th క్లాస్ యొక్క హిందీ ఆల్ లెసన్స్ యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్ లెసన్ హిందీ సబ్జెక్ట్లో ఉంది. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చూడండి మరియు లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ కూడా చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జల్ కే దురుపయోగ్ సే క్యా హానియా హోతీ హే? జల్ అంటే నీరు, దురుపయోగం అంటే అనవసరంగా ఉపయోగం చేయడం ఎలాంటి హాని అంటే నష్టం అనేది జరుగుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడగబడింది. అంటే మంచి నీటిని దురుపయోగం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి అని క్వశ్చన్ అన్నట్టు. ఫస్ట్ పాయింట్, జల్కే దురుపయోగ సే హానియా హోతీ, ఎలాంటి మనకు నష్టాలు వస్తాయి, ఎలాంటి కష్టాలు వస్తాయని ఇక్కడ ఇవ్వబడ్డాయి పాయింట్ వైజ్గా. ఫస్ట్, జల్ సంకట్ సే పీనే కే లియే పానీ నహీ మిలేగా. జల్ సంకట్ సే అంటే మన నీళ్ళు దొరకనప్పుడు మనకు తాగడానికి మంచి నీళ్ళు కూడా ఉండవు.
సభీ పశు పక్షి ప్యాస్ కే కారణ్ మర్నే లగేంగే. ప్రతి ఒక్క పశు పక్షులు ప్యాస్ కే కారణ్ దాహం వల్ల అవి మరణిస్తాయి. ధరతీ సూఖీ పడి జాయేగి. మొత్తం ధరతీ అంటే భూమి అని, మొత్తం సూఖీ అంటే ఎండుకుపోతుంది అని ఇక్కడ తెలియజేయడం ఉంది. लाखों करोड़ों लोग కలుషిత జల్ సే బీమార్ హో జాయేంగే. లాఖో కొన్ని లక్షల కోట్ల మంది కలుషితమైన నీటిని తాగడం వల్ల వారు బీమార్ అంటే వ్యాధిగ్రస్తులుగా మారగలరు అని చెప్తున్నారు. పూరీ ధర్తీ పర్ త్రహీమాం మచ్నే లగేగా. అంటే మొత్తం భూమి మీద త్రాహిమా మంచినీళ్ళు అంటే రక్షించండి అన్నట్టుగా అక్కడ ఏర్పడుతుంది వాతావరణం. ఎందుకు? మంచినీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది కాబట్టి, ఒకవేళ నీళ్ళు లేకపోతే ప్రతి ఒక్కరికి అనేది నష్టం జరుగుతుంది. నీళ్ళు లేనిది ఎవరు బ్రతకలేరు కదా! పశు పక్షులు మనుషులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నీళ్ళు అనేది చాలా అవసరము. దాని దురుపయోగం అనేది చేయకూడదని ఇక్కడ అర్థం. इसलिए हमें पानी को दूषित नहीं करना चाहिए, ఉసే బచాకర్ రఖనా చాహియే. దాన్ని వేస్ట్‌గా పడేయకూడదు అని ఇంకా పాడు చేయకూడదు. మొత్తం నీటిని కూడా మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా మనం దాచిపెట్టుకోవాలి. అప్పుడే మనని హాని అంటే జల్ కా ఉపయోగ్ సహీ కర్నే సే పానీ బచా रहता है. ఇది ఈ విధంగా దురుపయోగం అనేది చేయకూడదు. చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఈ క్వెషన్‌లో ఇవ్వబడింది. ఓకే. ఇది ఏ లెసన్ నుంచి అంటే జల్ హీ జీవన్ హై నుంచి అడగబడింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. किन अवसरों पर लोकगीत गाए जाते हैं. किन अवसरों पर ఎలాంటి సమయాలలో లోక్గీత్ అంటే జానపద గీతాలు పాడబడతాయని అడుగుతున్నారు. లోక్గీత్ అప్ని లోజ్ తాజ్గీ और लोकप्रियता के गीत है. లోక్గీత్ అనేది తన యొక్క తాజ్గీ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాళ్ళు పాడుతూ ఉంటారు. అప్పటికప్పుడు పదాలను అల్లి ఒక పాటగా మార్చి దానిని పాడతారు. లోక్గీత్ సీధే జనతాకే సంగీతే. కైసే గీతే? సీధీ జనతాకే, జనతకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన గీతాలు ఇవి. లోక్గీత్ ఘర్ గాంవ్ ఔర్ నగర్ కి జనతాకే గీత్ హై. లోక్గీత్ ఎలాంటివి? ఘర్ ఇళ్లలో, గాంవ్ అంటే గ్రామాలలో, నగర్ అంటే షహర్ అంటే పట్టణాలలో పాడుతూ ఉంటారు. ఇవి అవసరం అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, వివాహాలు జరిగినప్పుడు కూడా ఈ లోక్గీత్ అనేది పాడుతూ ఉంటారు. लोकगीत त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. లోక్గీత్ జానపద గేయాలు ఎప్పుడు పాడతారు? విశేష అవసరం పర్, ఇంట్లో జరిగిన చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా లోక్గీత్ జానపద గీతాలను మనము పాడడం చూస్తూ ఉంటాము. ఇది లోక్గీత్ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అన్నట్టు. ఇస్కే లేఖక్ కౌన్ హై? భగవతి శరణ్ ఉపాధ్యాయ్. ఓకే. ఈ లెసన్కి అని 10th క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్క లెసన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది నా ఛానల్లో. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో గద్య భాగానికి సంబంధించిన మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే.